వాటర్ మన బాడీకి ఎన్ని లీటర్లు కావాలి మీకు ఐడియా ఉందా? మన బాడీ ప్రతిరోజు వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అవుతుంది. సో వెల్కమ్ టు వెల్నెస్ టాక్స్ విత్ మౌలాలి. సో వాటర్ ఈస్ ద బెస్ట్ న్యూట్రియంట్స్ టు అవర్ బాడీ. మన బాడీకి మంచి న్యూట్రిషన్ ఏదైనా తీసుకుంటున్నాము అంటే వాటర్. సో వాటర్ సఫిషియెంట్గా మన బాడీకి తీసుకోవడం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుచుకొని బెటర్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా మన గట్ పార్ట్ని ఉంచుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మన బాడీ ఎప్పుడైనా సరే డీహైడ్రేషన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మన బాడీ టెంపరేచర్ కూడా మనకి తెలియకుండానే ఇంప్రాపర్ వేలో పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ నుంచి కూడా మనం బయటపడటానికి అండ్ డీహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి కూడా వాటర్ బాగా సపోర్ట్ అవుతుంది. దాంతోపాటు మనకి చిన్న చిన్న క్రేవింగ్స్ ఉంటాయి. ప్రతి మీల్కి మధ్యలో మనకి ఏంటంటే క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైతే బరువు తగ్గే క్రమంలో అండ్ బరువు మెయింటైన్ చేసే టైంలో మన బాడీకి ఈ క్రేవింగ్స్ వల్ల మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. సో ఇలాంటి క్రేవింగ్స్ నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి కూడా వాటర్ సఫిషియెంట్గా మన బాడీకి ఇవ్వడం ద్వారా ఇలాంటి క్రేవింగ్స్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం, కానీ ఇలాంటి చిన్న మిస్టేక్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి ఇలాంటి చిన్న చిన్న కన్సిస్టెన్స్ వేలో మన బాడీకి తగినంతగా వాటర్ ఇవ్వగలిగితే బిగ్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం జస్ట్ ఫాలో వెల్నెస్ టాక్స్ విత్ మౌలాలి. థ్యాంక్ యూ సో మచ్.